శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భారతంలో అంతర్భాగమైన భగవద్గీతను యథాతథంగా చెప్పుకున్నాం. మరి ప్రతిరోజు చెప్తాం మన దేవాలయంలో. ఈరోజు మళ్ళీ పునః ప్రారంభం చేస్తున్నాం ప్రథమోధ్యాయం. ముందుగా గీతమ్మను ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయ. నిజానికి ఈ ప్రథమాధ్యాయము ద్వితీయ అధ్యాయము అనేది భారతంలో లేదు, వరుసను చెప్పుకుంటూ పోతాడు. ఇది ఆది శంకరాచార్యులు దాన్ని ఇలా మన కోసం ఒక్కొక్క పేరు పెట్టి అధ్యాయాలు 18 అధ్యాయాలుగా 18 రోజులు యుద్ధం జరిగింది. 18 అధ్యాయాలుగా ఆయన దాన్ని విభజించి మనకు అందించాడు అనమాట. ధృతరాష్ట్రమువాచ ఈ మాటతోటి ప్రారంభమవుతుంది ఈ ప్రథమ అధ్యాయం. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు యుద్ధంలో, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయోత్సవ మామక పాండవాశ్చేవా కిమ కుర్వత సంజయ. ఓ సంజయ, నా వాళ్ళు అలానే పాండురాజు కుమారులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ప్రవేశించిన తర్వాత ఏం చేశారయ్యా? ఏం చేస్తారు? యుద్ధం కోసమేగా వచ్చారు. ఆయన అడుగుతున్నాడు. ఆయన ఏం చేశారు అక్కడికి చేరి ఇద్దరు అంటే మొదట ఏం చేశారు అని ఆయన అర్థం. అక్కడ వెళ్ళంగానే ఏం చేశారయ్యా? అక్కడ కురుక్షేత్రంలో కలిశారు కదా, ఏం చేశారు? ధృతరాష్ట్రుడు ఎలా పెట్టారో పేరు కానీ ఆయన నాగరాజు ఒక ఆయన పాతాళంలో ఉంటాడు, ఆయన పేరు పెట్టారు. నిజంగానే కాస్త విషతుల్యమే ఈయన మనసంతా. ఒకవైపు పీకుతూ ఉంటుంది, ఒకవైపు ధర్మం వైపే నడుస్తున్నాను అనుకుంటాడు, మరోవైపు కొడుకుల వైపు వెళ్తూ ఉంటుంది మనసు. ఇది అనమాట ఈయన కథ. సంజయుడు ఎవరు? ఆయన యొక్క రథం తోలే సూతులు వారు. సూత కులం అనేది ఒకటి ఉంటుంది రథం తోలటం వల్ల పని. ఈయన ఎప్పుడు పక్కనే ఉంటాడు, ఎందుకంటే ఆయనకి కళ్ళు లేవు కాబట్టి ఎక్కడొకటి తీసుకెళ్తూ ఉండాలిగా ఆయన్ని మధ్య మధ్యలో, అందుకోసం. కాబట్టి సంజయుడిని అడుగుతున్నాడు అనమాట. ఈ సంజయుడు ఎలా చెప్పగలుగుతున్నాడంటే, యుద్ధం ప్రారంభం అయ్యే ముందు కృష్ణ భగవానుడు అడుగుతాడు, ఏమయ్యా నువ్వు యుద్ధం చూస్తావా, నీ కళ్ళు ఇస్తాను అంటాడు. ఓదోదోదు నేను చూడన్నానంటాడు. అప్పుడు ఆయన యొక్క సూతుడు కదా ఈయన రథం నడిపేవాడు, ఇతనికి ఇస్తాను, దివ్యచక్షువులు ఇస్తాను, వెళ్ళి చూసి ఏ రోజుకి ఆ రోజు నీకు ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉంటాడు యుద్ధం వార్తలు అని చెప్తాడనమాట. అందుకోసం అడుగుతున్నాడు ఈయన. అడిగితే సంజయుడు చెప్తున్నాడు, దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అయ్యా, ఏం జరిగిందంటే, దుర్యోధనుడు మొట్టమొదటిగా పాండవ సైన్యాన్ని చూశాడు. చూడంగానే ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీంచము వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. అయ్యా ఆచార్య, నీ శిష్యుడైన దృష్టజుమ్నుడు పన్నిన వ్యూహాన్ని చూశావా? ఎవరు దృష్టజుమ్నుడు? పాండవుల యొక్క సేనాధిపతి. ఆయన పన్నిన వ్యూహాన్ని చూశావా? అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ
దృష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజస్య శైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాస్య సర్వ ఏవ మహారథా. ఇంకా ప్రశ్న పూర్తి కాల. అయ్యా, ఆయన పన్నిన వ్యూహంలో నిలబడ్డ వాళ్లలో గొప్ప యోధులు ఉన్నారయ్యా. వాళ్లలో సాత్యకి ఉన్నాడు. ఎవరు సాత్యకి? స్వయాన కృష్ణుడు తమ్ముడు. విరాటుడు ఉన్నాడు. మహారథి అయిన ద్రుపద మహారాజు ఉన్నాడు. దృష్టకేతు ఉన్నాడు. చేకితానుడు ఉన్నాడు. కాశీరాజు ఉన్నాడు. పురుజిత్ ఉన్నాడు. కుంతిభోజుడున్నాడు. అలానే శైభ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ద్రౌపది పుత్రులు 5. వీరందరూ ఎంత గొప్పవాళ్ళో తెలుసా? మహారథులు సుమా. ఒక్కడు 10,000 మందితో యుద్ధం చేయగలవాడిని మహారథి అంటారనమాట. అటువంటి వాళ్ళు అని చెప్తున్నారు. రేపు మనం 7వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. ఓం ధరోవచ భగవాన్ పరమేశాన భూత్న ప్రాప్తం మహాపాపాది పాపాన్ని గీతాధ్యానం కరోతి క్వచిత్ స్పర్శన గీతాయా పుస్తకం